సునంద అయితే ఆనంది ఫోన్లో నుండి సూర్య వాళ్ళని అనరాని మాటలన్నీ అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా బాధపడుతుంది. ఇక సూర్య జ్యోతి వాళ్ళైతే ఫోన్ పెట్టేస్తారు. వాళ్ళు ఫోన్ పెట్టేశాక సునంద ఆనందితో ఇలా అంటూ ఉంటుంది. నా కొడుక్కి హాని కలిగించే వాళ్ళతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు వాళ్ళతో బంధం తెంచుకో అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే శివయ్య దగ్గరికి వెళ్ళి ఎలా అంటూ ఉంటుంది. ఏంది శివయ్య ఇది, ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్షణ వేశావు? వాళ్ళు ఏ తప్పు చేయలేదు, అయినా సరే అత్తయ్య గారు సూర్యబాబు అన్న మాటలకు సూర్యబాబు ఎంత బాధపడ్డారో ఏంటో. అలాగే నాకు సహాయం చేయడానికి వచ్చిన సీను ఏమో చెంపదెబ్బ తిన్నాడు. ఎలా ఉన్నావు సీను అని పలకరించడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఇప్పుడు సీను ఎలా ఉన్నాడో ఏంటో. ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలిసిందంట. అమ్మ నాయన ఎంత దిగులుగా ఉన్నారో ఏంటో. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు శివయ్య నువ్వు నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? అయినా ఆ తైలం పనిచేయకపోతే నేనేం తప్పు చేసినాను? ఒకవేళ తప్పు చేసుంటే నేను చేస్తాను. నా కారణంగా నా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి? వాళ్ళు అనరాని మాటలన్నీ పడుతున్నారు. అలా జరగడానికి గల కారణం ఏంది శివయ్య అని చెప్పి ఆనంది అయితే శివయ్య దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.